హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా గోపయ్య అనే ఒక భూస్వామి ఉన్నాడు. ఆయనకి గుమ్మడికాయల తోట ఉంది. ఆ తోటకి వీరయ్య, సోరయ్య అనే ఇద్దరిని కాపలా కూడా పెట్టాడు. అయినా సరే రోజు గుమ్మడికాయలు పోతూనే ఉన్నాయి. ఇదే విషయం రామన్న గారికి ఫిర్యాదు చేశాడు గోపయ్య. రామన్న గారు, మా గుమ్మడి తోటలో రోజు దొంగతనం జరుగుతుందండి. ఇద్దరి కాపలా వాళ్లను కూడా పెట్టాను. బయటవారు వచ్చే అవకాశం కూడా లేదు. అయినా సరే రోజు గుమ్మడికాయలు పోతున్నాయి. అసలే ఇప్పుడు గుమ్మడికాయలకేమో ధర కాస్త పెరిగింది. ఇలాంటి సమయంలోనే కదా 4 రూపాయలు సంపాదించుకునేది. నాకెందుకో ఆ వీరయ్య, సోరయ్యల మీదే అనుమానంగా ఉందండి. కాస్త మీరొచ్చి దొంగలెవరో కనిపెట్టరు అని అడిగాడు గోపయ్య. రామన్న గారు తోటకి వచ్చి చుట్టూ తిరిగి చూసి, గోపయ్య, నీ గుమ్మడికాయలు దొంగతనం చేసే దొంగకి ఒక భుజం అరిగిపోయి ఉంటుందయ్యా, అతడే దొంగ అని చెప్పారు రామన్న గారు. రామన్న గారు అలా చెప్పిన వెంటనే వీరయ్య తన భుజాలను తడుముకోవటం చూశాడు. వీరయ్య, గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకోవడం అంటే ఇదే. నువ్వే దొంగవి. ఆ విషయం నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావా, లేదంటే నిన్ను తీసుకువెళ్ళి 4 తగిలించమంటావా అని కోపంగా అన్నారు రామన్న గారు. దాంతో భయపడిపోయి, అయ్యా నన్ను క్షమించండి, ఏదో బుద్ధి గడ్డి తిని ఆ పని చేశాను, ఇక ముందు ఇంకెప్పుడూ చెయ్యను అని తన తప్పుని ఒప్పుకున్నాడు వీరయ్య. గోపయ్య రామన్నకి ధన్యవాదాలు తెలుపుకుని వీరయ్యని మందలించి పనిలోంచి తీసేశాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.